2025 ఉగాది లోపుగా మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంటుంది. ఆమె మీ నుండి ఒక విషయం అడుగుతుంది. దయచేసి నన్ను నమ్మండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే రాశి వారిలో కొంచెం దుడుకు స్వభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం కూడా అధికంగానే ఉంటుంది. కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కోపంలో ఇతరులు ఏదైనా గబుక్కన అనేస్తారు, కానీ తర్వాత అయ్యో వారిని ఎందుకు బాధ పెట్టానని వారికన్నా ఎక్కువగా వీరే ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఎంత మంచి మనసు ఉన్నప్పటికీ కూడా కోపం కారణంగానే ఇతరుల ముందు వీరు కొంచెం పొగరుబోతులుగా కానీ లేకపోతే మనసు లేని వారుగా ఇతరులు చూస్తూ ఉంటారు. అయితే రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు. తన మీద ఎవరైతే ఖర్చు పెడతారో వారికి మాత్రం తిరిగి రెట్టింపు ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు. ఈ రాశి వారికి బంధువుల కంటే స్నేహితులపై ఎక్కువగా ప్రేమాప్యాయతలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే నిర్ణయాల విషయంలో చాలా తొందరగా ఉంటారు. ఏదైనా ఒకటి అనుకున్నారంటే ఇంకా వెంటనే ఆ పని పూర్తయిపోవాలి. దాని గురించి కావలసిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పైకి గంభీరంగా ఏదో కోపంగా ఉంటారు, కానీ లోపల మాత్రం చిన్నపిల్లల సున్నితమైన మనస్తత్వం. చిన్న విషయాలు కూడా బాధపడిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులే వీరు బలహీనతగా ఉంటారు. అలానే మేష రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాగా పొదుపు చేసిన మరికొన్ని సందర్భాల్లో మాత్రం వెచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. అయితే జీవితంలో కొన్ని కష్టాలు అయితే చూడటం వల్ల ఉన్నత స్థానానికి వెళ్ళాలి, హుందాగా జీవించాలి, సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకోవాలనే కోరిక వీరికి అధికంగానే ఉంటుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో ఒత్తిడి అయితే 100% ఉంటుంది. విద్య పరంగా కానీ లేదా విద్య పూర్తి చేసుకున్న వారు తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మీకు బుర్రలో ఆలోచనలతో ఒత్తిడి అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే విద్యార్థులు పరీక్షల విషయంలో మాత్రం బాగా కష్టపడవలసి ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వాలంటే మీరు వేసుకున్న సమయానికంటే మరింత అధికంగా కష్టపడితే తప్ప రీచ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. వెనకడుగు వేయకుండా ప్రయత్నించడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి. స్త్రీలకు ఋతుక్రమ సంబంధిత సమస్యలు కానీ లేకపోతే మొహానికి సంబంధించి మొటిమలు రావడం, జుట్టు రాలిపోవడం, లేకపోతే చర్మ సంబంధిత సమస్యలు అనేవి స్త్రీలకు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటికి తగ్గట్టు వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా వాటి నుండి ఉపశమనం అయితే పొందుతారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో మేష రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. వ్యాపారాలు ఏవైతే కొంచెం డల్ అయ్యాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలోకి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తారు. ఈ సమయంలో వ్యాపారాల అభివృద్ధి కానీ నూతనంగా ప్రారంభాలకు కానీ పెట్టుబడుల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ముందుకు సాగడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. నూతనంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒత్తిడి అయితే 100% ఉంటుంది. కానీ ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. పక్క వ్యక్తులతో మిమ్మల్ని కంపేర్ చేసుకోకండి. ఉద్యోగ విషయంలో వచ్చింది చిన్న అవకాశమైన సద్వినియోగం చేసుకోవడానికి దాని తర్వాత మీరు కోరుకున్న వాటి గురించి ప్రయత్నించడం మంచిది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో కానీ స్థాన బదిలీలకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు.
అయితే మేషరాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంచెం పొదుపు అనేది అవసరం, ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అలానే ఈ రాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ అయితే ఉంది. ఈ దేవత ఎవరో కాదండి, సాక్షాత్తు మీ ఇంటి కులదైవం. ఎవరికైతే కులదైవం ఉంటుందో అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారు మీ నుండి ఒక విషయాన్ని అయితే అడుగుతూ ఉన్నారు. వెంటనే దాన్ని కనుక మీరు తీర్చేసినట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అంతా మీ మీదే ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చినట్టయితే ఖచ్చితంగా వారిని అమ్మవారుగా భావించి వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి వారి నుండి మీరు దీవెన తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి ఒక జాకెట్ ఒక తాంబూలంగా ఇచ్చి దీవెన తీసుకునేటప్పుడు వెంటనే మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని కోరుకోండి. ఖచ్చితంగా అమ్మవారే ఆ కోరిక స్వయంగా వింటారు. అమ్మవారు ఆ కోరికను స్వయంగా విని తొందరలోనే నెరవేరుస్తారు. అలానే ఇంటికి ఎవరైనా ఆతిథ్యం కొరకు అంటే భిక్షాటన కొరకు వచ్చినట్లయితే మీరు చేతులు ఖాళీగా లేవో పక్కకు వెళ్ళండి. ఇలాంటి మాటలు మాత్రం పొరపాటున కూడా చెప్పవద్దు. ఈ మాటలు కనుక మీ నోటి నుండి వచ్చాయంటే ఖచ్చితంగా మీరు అమ్మవారి ఆగ్రహానికి అయితే గురవుతారు. కాబట్టి చాలా వరకు కూడా ఇంటికి ఎవరైతే వస్తారో వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికే ప్రయత్నించండి. కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు. మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసినా లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అభివృద్ధికి సంబంధించి ఏ పని చేసినా పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం వారికన్నా మీరు ముందు అభివృద్ధిలోకి వెళ్తున్నారని ఈర్ష్యాసూయలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఏ విషయాన్ని కూడా నలుగురితో అయితే చర్చించకండి. అలానే మేషరాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిని తాత్కాలికంగా ఆపేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహ పరంగా మీకు కొన్ని ఇబ్బందులు అలానే అనేకమైన ఆలోచనలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా వెంటనే మీరు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వివాహ పరంగా మీకు ఉన్నటువంటి భయాందోళనలు తొలగిపోవడం, అలానే మీరు ఎలాంటి లక్షణాలు కోరుకున్నారో అటువంటి జీవిత భాగస్వామిని పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో ఎవరైతే సంతాన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక పని అయితే చేయవలసి ఉంటుంది. వెంటనే నాగదేవత అమ్మవారి ఆరాధన కనుక మీరు ప్రారంభించినట్లయితే తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అయితే మేష రాశివారు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం కొంచెం చికాకులు ఎక్కువగానే ఉంటాయి. వాటి కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తూ మనసు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇష్టదైవం మీద భారం వేసి మీకు రావాల్సింది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే స్నేహితులతో విందు వినోదాల్లో కూడా అధికంగా పాల్గొంటారు. ఎంతో కాలంగా వెళ్ళలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి అయితే ఈ సమయంలో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఇంట్లో దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకోవడం జరుగుతుంది. మేష రాశివారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను వినడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.